గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యము తర్వాత మనకు బౌద్ధ మతానికి సంబంధించిన బోధనల గురించి డిస్కస్ చేశామండి. సో ఈ క్లాస్లో వచ్చేసి మనము ఏం డిస్కస్ చేయాలి ఇదే బౌద్ధ మతానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి, అందులో మనకు ఫస్ట్ వచ్చేసి 5 గ్రేట్ ఈవెంట్స్ ఆఫ్ గౌతమ బుద్ధ అండి. ఓకేనా, గౌతమ బుద్ధునికి సంబంధించిన పంచ కళ్యాణాస్ అనేవి ఉంటాయి, అవి డిస్కస్ చేయాలి. దాని తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి మనం డిస్కస్ చేయాలండి. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి డిస్కస్ చేయాలి. ఓకేనా, అంటే అసలు ఈ 5 గ్రేట్ ఈవెంట్స్ ఆఫ్ గౌతమ బుద్ధ అంటే గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన ఒక 5 సంఘటనలు ఉంటాయండి, వాటిని పంచ కళ్యాణాస్ అని చెప్పేసుకుంటాం. అది కాకపోతే 5 గ్రేట్ ఈవెంట్స్ ఆఫ్ గౌతమ బుద్ధ లైఫ్ అని చెప్పేసుకుంటాం. తర్వాత మనము ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండి, బౌద్ధ మతానికి సంబంధించిన సమావేశాలు జరుగుతాయండి. ఆ సమావేశాలు ఎక్కడ జరుగుతాయి, ఎవరు నిర్వహిస్తారు, దానికి సంబంధించి అధ్యక్షుడు ఎవరు, మరి ఒక్కొక్క బౌద్ధ మత సమావేశానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంది అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయాలండి. చూడండి, ఇక్కడ 5 గ్రేట్ ఈవెంట్స్ అని చెప్పేసుకుంటాం. అందులో మనకు ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి గౌతమ బుద్ధునికి సంబంధించి బర్త్ అండి. గౌతమ బుద్ధునికి సంబంధించి పుట్టుక అని చెప్పేసుకుంటాం. తర్వాత ఇతనికి సంబంధించి మహాభినిష్క్రమణ, తర్వాత మనము సంబోధి అని చెప్పేసుకుంటామండి. ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసుకుంటాం. ధర్మచక్ర పరివర్తన, మహాపరినిర్వాణ అని చెప్పేసుకుంటామండి. మహాపరినిర్వాణ, ఇవన్నీ కూడా మనకు బౌద్ధ మతంలో ఉన్న కొన్ని టర్మినాలజీస్ అండి. బర్త్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం, గౌతమ బుద్ధునికి సంబంధించిన పుట్టుక. మహాభినిష్క్రమణం అంటే మనం ఏమని చెప్పేసుకుంటాం, గౌతమ బుద్ధుడు తనకు సంబంధించిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. ఓకేనా, తర్వాత సంబోధి అంటే ఎన్లైట్మెంట్ అని చెప్పేసుకుంటాం. గౌతమ బుద్ధునికి సంబంధించి జ్ఞానోదయమైన ఇన్సిడెంట్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఎన్లైట్మెంట్ అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు ధర్మచక్ర పరివర్తన అంటే మనము ఏమని చెప్పుకుంటాం, ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత తను తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక 5 మంది శిష్యులకు ఏం చేస్తాడండి, బోధిస్తాడు. దాన్నే మనం ఏమని చెప్పుకుంటాం, ధర్మచక్ర పరివర్తన. మహాపరినిర్వాణ అంటే బౌద్ధ మతంలో చనిపోవడం అండి, డెత్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఓకేనా, ఇది మరి ఈ మనకు గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో, గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు ఒక గుర్తుతో దీన్ని సింబల్ అంటే మనకు ఒక చిహ్నం అండి, గుర్తుతోని సూచిస్తారు. గౌతమ బుద్ధుని పుట్టుక వచ్చేసి దేంతో సూచిస్తారంటే లోటస్ అండి. ఓకేనా, మనకేమని చెప్పుకుంటాం, ఈ తామర పువ్వు ఏదైతుందో దాంతో చూపిస్తారు. మహాభినిష్క్రమణ అంటే ఇంట్లో నుంచి పారిపోవడాన్ని హార్స్ అని చెప్పేసుకుంటాం, మనకి గుర్రంతో సూచిస్తారు. సంబోధి అంటే మనకి ఈ బోధి ట్రీ ఏదైతుందో, బోధి ట్రీ అండి. ఓకేనా, అవి ఏమని చెప్పుకుంటాం మనము, రావి చెట్టు అని చెప్పు, బోధి వృక్షం ఉంది కదా, దానితోని సూచిస్తారండి. ధర్మచక్ర పరివర్తన అంటే వీలండి, చక్రం. ఓకేనా, ఇట్లుంటుంది కదా, ఆ చక్రంతో సూచిస్తారండి. ఓకేనా, తర్వాత మహాపరినిర్వాణ అంటే దీన్నే మనము స్తూపాలతోని సూచిస్తారండి. బౌద్ధ మతంలో స్తూపాస్ ఉంటాయి. స్తూపాలు అంటే ఏంది లేదండి, స్తూప అంటే మనకు బుద్ధుని అవశేషాల పైన నిర్మించే ఒక కట్టడాన్నే స్తూప అని చెప్పేసుకుంటామండి. లేకపోతే బోధిసత్వాస్ ఉంటారు కదా వాళ్ళు, లేకపోతే గౌతమ బుద్ధుని యొక్క అవశేషాల మీద నిర్మించే ఒక కట్టడాన్నే స్తూపాలు అని చెప్పేసుకుంటాం. అవి ఇలా ఉంటాయండి. ఓకేనా, అవి ఇలా ఉంటాయి మనకు స్తూపాలు వచ్చేసి. ఓకేనా, తర్వాత మనకు ఈ బౌద్ధ మతానికి సంబంధించి ఇంకా మనం ఏం చెప్పేసుకోవాలంటే విహారాస్ అని ఉంటాయండి. స్తూపాల తర్వాత విహారాస్, ఇవి ఇక్కడనే చెప్పేస్తాను, గుర్తుపెట్టేసుకోండి. తర్వాత చైత్యాస్ అని ఉంటాయండి. స్తూపాలు, విహారాలు, చైత్యాస్ అని చెప్పేసుకుంటాం. స్తూపాలు అంటే మీకు చెప్పేసిన ఆల్రెడీ, బుద్ధుని అవశేషాల పైన నిర్మించే కట్టడాన్ని మనం స్తూపాలు అని చెప్పేసుకుంటాం. విహారాస్ అంటే ఏంటి అంటే
మన బౌద్ధ మతానికి సంబంధించిన సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఆ సన్యాసులు విశ్రాంతి తీసుకునే ప్రాంతాన్ని మనము విహారాస్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. తర్వాత చైత్యాస్ అంటే ఈ బౌద్ధ మతానికి సంబంధించిన సన్యాసులు ప్రార్థన చేసే మందిరాలని చైత్యాస్ అంటారు. ఓకేనా, ఇది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. తర్వాత మనకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండి, బౌద్ధ మతానికి సంబంధించిన ఏంటివి కౌన్సిల్స్ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, కౌన్సిల్స్ అంటే సమావేశాలు. మరి మనకు అవి ఎన్ని జరుగుతాయి సార్, ఎన్ని కౌన్సిల్స్ జరుగుతాయి సార్ మనకి హిస్టరీలో అంటే మేజర్గా 4 అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, మేజర్గా ఎన్ని జరుగుతాయి అని చెప్పేసుకున్నాం, 4 జరుగుతాయి అని చెప్పేసుకున్నాం. అందులో మనకు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే మనకు క్రీస్తు పూర్వం 483లో జరుగుతుందండి. క్రీస్తు పూర్వం 483లో జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే రాజ్ గృహ అనే ఒక ప్రాంతం ఉంటుందండి, బీహార్లో ఉంటుంది, అక్కడ జరుగుతుంది. ఓకేనా. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు సార్ అంటే మనకు అజాత శత్రు అనే ఒక రూలర్ ఉంటాడండి. ఇతనే వచ్చేసి మనకు హర్యాంక వంశానికి సంబంధించిన రాజు. ఓకేనా, అతను నిర్వహిస్తాడు. మరి ఇందులో మనకు ఏంటి సార్ ఇంపార్టెన్స్, మరి ఇక్కడ అధ్యక్షుడు ఎవరన్నా ఉన్నారా సార్ అంటే మహాకాసప్ప అనే ఒక వ్యక్తి అధ్యక్షునిలాగా ఉంటాడండి. మహాకాసప్ప అనే ఒక వ్యక్తి అధ్యక్షునిలాగా ఉంటాడు. అవునా, మరి అధ్యక్షునిలాగా ఉండి ఈ సమావేశానికి సంబంధించి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా సార్ అంటే ఏంది సార్ ఆ ఇంపార్టెన్స్ అంటే చూడండి, మనకు సుత్త పీఠిక, తర్వాత వినయ పీఠిక అని చెప్పుకున్నాం కదండి, త్రిపీఠకాలలో ఒకటి. ఈ 2 వచ్చేసి ఇదే బౌద్ధ మత సమావేశంలో రాయడం జరుగుతుందండి. ఓకేనా. తర్వాత మనకు సెకండ్ బౌద్ధ మత సంగీత ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే 383 బీసీలో అండి, క్రీస్తు పూర్వం 383 బీసీలో జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మనకు వైశాలి అనే ప్లేస్లో జరుగుతుందండి. ఓకేనా, వైశాలి అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. మరి ఈ వైశాలి అనే ప్రాంతంలో ఎవరు నిర్వహిస్తారు సార్ అంటే మనకు కాల అశోక. ఓకేనా, కాల అశోక అనే వ్యక్తి నిర్వహిస్తాడు. ఇతను వచ్చేసి మనము శిశునాగ వంశానికి సంబంధించిన రాజు. తర్వాత మరి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంది సార్, ఇక్కడ మనకు ఎవరు అధ్యక్షుల్లాగా వహిస్తారు అంటే మనకు సభా కవి అనే ఒక వ్యక్తి ఉంటాడండి, సభా కవి. ఓకేనా, సభా కవి అనే ఒక వ్యక్తి ఇక్కడ అధ్యక్షుల్లాగా ఉంటాడు. మరి దీనికి సంబంధించి ఏంది సార్ ఇంపార్టెన్స్ అంటే ఈ 2వ బౌద్ధ మత సంగీతంలో ఏమన్నా ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏమన్నా ఉందా సార్ అంటే బుద్ధిజంలో వచ్చేసి స్ప్లిట్ అనేది జరుగుతుందండి. బౌద్ధ మతం వచ్చేసి 2 విధాలుగా చీలికలు అనేవి జరుగుతుంది. అందులో ఏం జరుగుతుంది అంటే మహాసాంఘికాస్, తర్వాత మనకు స్థవిరవాదాస్ అనేవి జరుగుతాయండి. బౌద్ధ మతంలో మొదటిసారి చీలిక అనేది జరుగుతుంది. మరి ఆ చీలిక జరిగి 2గా ఎట్లా విడిపోతారంటే మహాసాంఘికులు, తర్వాత మనకు స్థావిరవాదుల్లాగా చీలిక జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు 2వ బౌద్ధ సంగీతకి సంబంధించిన మనకు సమాచారం. ఇక 3వ బౌద్ధ సంగీతం వచ్చేసి మనకు ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే 251, లేకపోతే మీకు కొన్ని పుస్తకాలలో 50 అని కూడా ఉంటుంది. ఇది బీసీ అండి, క్రీస్తు పూర్వం. బీసీ అంటే మీరు ఎప్పుడైనా సరే క్రీస్తు పూర్వం అని గుర్తుపెట్టుకోవాలండి. మనకు ఏడి ఇక్కడ చూడండి, ఏడి రాశాను అనుకుంటే క్రీస్తు శకం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది తర్వాత ఇది మరి ఎక్కడ జరుగుతుంది సార్, ఓకేనా, ఇది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మనకు పాటలీపుత్రలో జరుగుతుందండి. పాటలీపుత్ర అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తారు సార్ దీన్ని అంటే మనకు అశోక అనే వ్యక్తి నిర్వహిస్తాడండి. అశోక అనే వ్యక్తి, ఇతను వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తిలాగా చెప్పేసుకుంటాం. మరి ఈ అశోక అనే వ్యక్తి ఏం చేస్తాడు, మనకు 3వ బౌద్ధ సంగీత అనేది నిర్వహిస్తాడు. నిర్వహించిన తర్వాత మరి దీనికి సంబంధించి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా సార్ అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మనకు ఇక్కడ అధ్యక్షుడు ఎవరు ఉండరండి. ఓకేనా, అధ్యక్షుడు ఎవరు ఉండరు. మనకు ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఈ 3వ బౌద్ధ సంగీతంలో ఏం జరుగుతుందంటే ఈ అభిధామ పీఠిక ఏదైతుందో దాన్ని మొగలి బుద్ధతిస్స అనే వ్యక్తి రాస్తాడండి. ఓకేనా, ఇది చూడండి,
ఓకేనా. ఇంకా మనకు తర్వాత ఏమవుతుందంటే ఇది వచ్చేసి మనకు మూడవ బౌద్ధ సంగీతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏముంటుందంటే నాలుగవ బౌద్ధ సంగీతం అండి. ఈ నాలుగవ బౌద్ధ సంగీతం వచ్చేసి ఏం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మనకు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు శకం 1వ సంవత్సరంలో జరుగుతుందండి. 1వ సెంచరీ మనకు 1 అని చెప్పేసుకుంటాం కదా, అప్పుడు జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే జులాంధర్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ప్రజెంట్ కాశ్మీర్ అని చెప్పేసుకుంటున్నాం కదా, అక్కడ ఉంటుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తారు సార్ అంటే మనకు ఇక్కడ ఎవరు నిర్వహిస్తారు సార్ అంటే కనిష్క అనే ఒక వ్యక్తి నిర్వహిస్తాడండి. ఓకేనా, కనిష్క అనే ఒక వ్యక్తి నిర్వహిస్తాడు. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు మొగలి పుత్తతిస్స అనే వ్యక్తి ఇక్కడ అధ్యక్షునిలాగా ఉంటాడండి. మూడవ బౌద్ధ సంగీతిలో మొగలి పుత్తతిస్స అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తను అధ్యక్షునిలాగా ఉంటాడు. అభిధమ పీఠిక అనేది రాస్తాడు. ఓకేనా. ఇక మనకు ఈ 4వ దానికి వచ్చేసరికి కనిష్కుడు ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మనకు అధ్యక్షుడు ఎవరు ఉండారండి. ఇక్కడ మీకు ఇంతకుముందుకు బౌద్ధ మత సాహిత్యంలో ఒక పుస్తకం పేరు చెప్పానండి. ఆ పుస్తకం పేరు వచ్చేసి మహావిపీష శాస్త్రం అని చెప్పినాం కదా. వాసుమిత్ర అనే వ్యక్తి ఆ పుస్తకాన్ని రాస్తాడు. తర్వాత ఇదే 4వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం అనేది 2 రకాలుగా చీలిపోతుందండి. వాళ్ళే మహాయానాసు, తర్వాత హీనాయానాస్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. హీనాయానులు మహాయానులాగా బౌద్ధ మతం అనేది చీలిక జరుగుతుందండి ఈ 4వ బౌద్ధ సంగీతిలో. ఓకేనా. ఇది వచ్చేసి మనకు బౌద్ధ మతానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్. తర్వాత క్లాస్లో మనము ఏం డిస్కస్ చేయాలి అంటే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ రిలీజియన్ వచ్చేసి జైనిజం అండి. జైనిజం అంటే మనము జైన మతం అని చెప్పేసుకుంటాం కదా, అదండి. ఓకే, థ్యాంక్ యూ.